నమస్తే సంతోష్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఎత్తు వంకరపాళ్లకు ఆధునిక చికిత్సకు విధానం ఏంటి? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? జుట్టు రాలడం, బట్టతలకు శాశ్వత పరిష్కార మార్గాలేంటి? చిగుళ్ల నుండి రక్తం, నోటి దుర్వాసనకు పరిష్కార మార్గాలేంటి? ఇలాంటి వివరాలు అందించేందుకు పార్థ డెంటల్ అండ్ హెయిర్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో. చాలామందికి పళ్ళు లూజ్ అవ్వడం, అలాగే గ్యాప్స్ రావడం జరుగుతుంది, ఎందుకంటారు? ఎస్, ఈ మధ్య కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా పళ్ళ మధ్య త్వరగా గ్యాప్స్ రావడం, లేకపోతే పళ్ళు లూజ్ అయిపోవడం, వాటంతట అవి రాలిపోవడాన్ని ఎక్కువ చూస్తున్నాం. ఇది ఒకప్పుడు చూస్తే 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు గట్టి పళ్ళు ఉండేవి, అసలు డెంటిస్ట్ అవసరం లేకుండా వాళ్ళ పళ్ళతో వాళ్ళు తినేవారు. కానీ ఈరోజు ట్రీట్మెంట్కి అయితే 25 ఇయర్స్ 30 ఇయర్స్ 40 లోపల అందరూ కూడా పళ్ళు వదిలైపోతున్నాయి, లూజ్ అయిపోతున్నాయి అని వస్తున్నారు. దీనికి మెయిన్ కారణం చిగుళ్ళలో జబ్బులు రావడం అండి. దాన్ని పెరిడాంటైటిస్ అంటారు. ఈ జబ్బుని మీరే గుర్తించాలి. అంటే పళ్ళు తోముతున్నప్పుడు నెత్తురు రావడం కానీ, లేకపోతే నోట్లోంచి స్మెల్ రావడం కానీ, మీరు ఏదైనా అన్నం నమిలి తింటుంటే పళ్ళు మెత్తబడిపోయినాయి అనడం కానీ, 1-2 పళ్ళు ఇలా పట్టుకుంటే కదులుతున్నట్టు అనిపించడం కానీ, పళ్ళ మధ్యన గ్యాప్స్ డెవలప్ అవ్వడం, డెలివరీల తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత, 45-50 దాటిన తర్వాత ఇలాంటి చేంజెస్ మీకు కనిపిస్తే చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉంది అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది ఒక్కరోజు చేయించుకున్నారనుకోండి, మీ పళ్ళు చిన్న వయసులో ఊడిపోకుండా పడిపోకుండా 100% ఆపచ్చు. సో ఎవరు కూడా నోట్లో జరుగుతున్న ఈ మార్పులను అశ్రద్ధ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు, కడుపులోకి ఆ ఇన్ఫెక్షన్ వెళ్లకుండా ఆపచ్చు. మూడోది, నోటి దుర్వాసన లాంటి సోషల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు హెల్దీగా ఫ్రెష్ బ్రీత్తో ఉండొచ్చు. చిగుళ్ళ సమస్యకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఆ ట్రీట్మెంట్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నో, అస్సలు ఉండవు. చాలామంది భయపడి ఈ చిన్న భయానికి కూడా లోనై డాక్టర్ దగ్గరికి రావట్లేదు. పళ్ళు లూజ్ అయిపోతున్నా, వాళ్ళు అద్దంలో చూసుకుంటే గ్యాప్స్ వచ్చేస్తుంటే వయసుకి ఇది నార్మల్గా జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ కాదు, అది ఎవ్వరికీ జరగదు. కొంతమంది 50 ఏళ్ళు వచ్చినా నవ్వితే చూడండి అసలు పళ్ళ మధ్యన సందులు ఉండవు, అందంగా దగ్గరికి పేర్చినట్టు ఉంటాయి. అది ఎందుకు? వాళ్ళకి చిగుళ్ళు హెల్దీగా ఉన్నాయి, సపోర్ట్ బాగుంది అని అర్థం. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఈరోజు అడ్వాన్స్డ్ లేజర్స్తో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం. సింపుల్, ఒకప్పుడు క్లీనింగ్ స్కేలింగ్ అనే దాన్ని కూడా లేజర్తో కంబైన్ చేసి చేయడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది. ప్రతిదానికి మీరు లేట్ చేస్తేనే ఫ్లాప్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మీరు త్వరగా రాగలిగితే కనుక సింపుల్ లేజర్, ఒక్కొక్కసారి సింపుల్ క్లీనింగ్తో కూడా మీ గమ్ ఇన్ఫెక్షన్స్ని పూర్తిగా నయం చేయొచ్చు మనం. పళ్ళ సమస్యలకి ముఖ్యంగా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు ప్రభావం ఉంటుందంటారు? ఇది వరకు ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉండేదండి. ఇప్పుడు అసలు ఏజ్ ఏమీ లేదు. చిన్న పిల్లల్ని పట్టుకుని వస్తున్నారు, మొత్తం నోట్లో పళ్ళని నల్లగా అయిపోయి విరిగిపోయి. మా టీనేజ్ పిల్లల్లో అయితే వెనకతల దంతాలన్నీ పుచ్చిపోయి పేరెంట్స్ తీసుకొస్తున్నారు. అలాగే ఒక సర్టెన్ ఏజ్ జస్ట్ 40-45 ఇయర్స్కి పళ్ళు లూజ్ అయిపోయినాయి అని, అసలు నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళు, ఇలా రకరకాల సమస్యలతో వస్తున్నారు. నోట్లో ఉండే సమస్యలకి వెంటనే అటెండ్ అవ్వకపోవడమే మేజర్ ఇష్యూ. సమస్యలు వస్తాయి, మనకి కోల్డ్ రాదా, ఫీవర్ రాదా, అలానే నోట్లో కూడా మనం రోజు వాడతాము, నమిలి అన్నం తింటాం కాబట్టి పళ్ళల్లో సమస్య వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే అది కేవలం ఒక అరగంట పాటు చేసే చిన్న చికిత్సతో నయమైపోతుంది. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. సో వయసుతో నిమిత్తం లేదు. నేను చెప్తున్న మార్పులు మీ నోట్లో అద్దంలో పళ్ళు తోముకునేటప్పుడు రోజు గమనించండి. అలాంటి చేంజెస్ మీ నోట్లో కనిపిస్తే ఇమ్మీడియట్గా మీరు అటెండ్ చేయండి. అసలు నోట్లో సమస్యలు లేకుండా మీ పళ్ళు ఊడిపోకుండా మీరు లైఫ్ టైం ఉండొచ్చు. పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా? వాటి స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుందంట? ఎస్, పళ్ళు ఇప్పుడు చూడండి, చాలామందికి ఇందాక నేను చెప్పినట్టు గమ్ ఇన్ఫెక్షన్స్తో పళ్ళు లూజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. పుచ్చిపోయిన పళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకుండా విరిగిపోయి పళ్ళు లేకుండా ఉంటారు. యాక్సిడెంట్స్లో పళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి మీరే ఎప్పుడో పళ్ళు తీయించేసుకుని ఉంటారు. అలాంటప్పుడు మనకు పళ్ళు పెట్టుకోవాలి. అక్కడ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఎక్కడైతే పళ్ళు లేవో ఆ పక్క నుండి పళ్ళు కూడా ఖాళీ స్థలంలోకి ఇలా వంగిపోవడం, పళ్ళు లేని వైపు కాకుండా ఇంకొక వైపు ఎక్కువ ప్రెషర్స్ నమిలి తినడం వల్ల గట్టిగా ఉండే పళ్ళు త్వరగా అరిగిపోవడం, పళ్ళు ఉన్న వైపు చక్కగా ఉండే ఈ దవడలు అనేవి పళ్ళ లేని వైపు తొందరగా సాగింగ్ వచ్చి జారిపోవడం, సో ఫేషియల్ డిఫార్మిటీని కూడా చూస్తారు. అందువలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండడం కోసం ఒక్క పన్ను 2 పళ్ళు లేకపోయినా, నోట్లో అసలు పళ్ళు లేకపోయినా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి. ఆ పళ్ళు ఖచ్చితంగా మన న్యాచురల్ పళ్ళు ఉన్నట్టే ఉంటాయి, అలా పెట్టగలం కూడా. దానికి డిఫరెంట్ ఆప్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. బ్రిడ్జ్ విధానం బెటర్ అంటారా, లేదంటే ఇంప్లాంట్స్ విధానం బెటర్ అంటారా? ఎస్, ఇప్పుడు కృత్రిమ దంతాలు పెడతాం సరే. ఇదివరకు ఏంటంటే బ్రిడ్జ్ విధానం అనేది అందుబాటులో ఉండేది.
ఈ బ్రిడ్జ్ విధానమైన ఇంప్లాంట్ విధానమైన ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే 2 ట్రీట్మెంట్ విధానాలు అవి. బ్రిడ్జ్ విధానంలో ఏంటి, మన నోట్లో ముందు పన్ను వెనక పన్ను మన పన్నే హెల్ప్గా తీసుకుని బ్రిడ్జెస్ని ఇలా కూర్చోపెట్టేస్తాం పర్మనెంట్గా. సో వాటితో మీరు నమిలి తినచ్చు. జస్ట్ బ్రషింగ్ అనేది మీకు మెయింటెనెన్స్గా ఉంటుంది. ఇది వరకు ఆ ఒక్క ఆప్షన్ ఉండడం వల్ల చాలా తక్కువ మందికి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలిగే వాళ్ళం. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో బ్రిడ్జ్ విధానాన్ని అధిగమించి మనం ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చే అవకాశం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. అలానే బ్రిడ్జ్ విధానం మంచిది కదా, డెఫినెట్గా మంచిదే. కాకపోతే దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ముందు వెనక పన్ను ఉంటేనే పళ్ళు పెట్టగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్ విధానంలో అలా అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా మనం పన్నుని కూర్చోపెట్టి పైన తొడుగు పెట్టచ్చు. బ్రిడ్జ్ విధానంలో ఒక్కోసారి సపోర్ట్గా తీసుకున్న పిల్లర్ లాంటి పళ్ళు పాడైపోతే బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోయేది. ఇంప్లాంట్లో పక్క పళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా ఎముకలోంచి పన్నుని పెడతాం కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. పళ్ళు పుచ్చిపోతాయి, ఊడిపోతాయి, రాలిపోతాయి అనే కండిషన్స్ లేవు. ఇంప్లాంట్స్లో కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఇంప్లాంట్లో కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎముకవి గట్టిగా ఉండి బలంగా లావుగా ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్ కూర్చోపెట్టగలిగేవాళ్ళం. ఈరోజు కండిషన్స్ అలా లేవు. ఎవరికైనా కూడా ఇంప్లాంట్ విధానంతో బ్రిడ్జ్ విధానంతో కేస్కి సూటబుల్గా ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళని 100కి 100% పెట్టగలుగుతున్నాం. అలాగే ఆర్టిఫిషియల్ టీత్ నార్మల్గా న్యాచురల్ టీత్ లాగా నమిలి తినొచ్చు అంటారు. ఎస్, మీరు న్యాచురల్ పళ్ళతో ఎలా అయితే హాయిగా నమిలి తింటారో అలాగే మీరు అన్ని రకాల ఆహారాలని హ్యాపీగా నమిలి తినచ్చు. అయితే ఎముకలు కొరికేస్తాం, బఠానీలు చెరుగ్గడలు లాగేస్తాం, అట్లాంటి అబ్యూసివ్ పనులకి పనికిరావు. బట్ మీరు నార్మల్గా హాయిగా మీ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి మటుకు డెఫినెట్గా పనికొస్తాయి. మెయింటెనెన్స్ ఏమీ ఉండదండి. మీ న్యాచురల్ పళ్ళని ఎలాగో మీరు 2 పూట్ల బ్రష్ చేస్తారో మీరు ఆర్టిఫిషియల్ పళ్ళని కూడా 2 పూట్ల బ్రష్ చేసుకుంటే చాలు. బట్ అవి ట్రీట్మెంట్ చేసిన పళ్ళు కాబట్టి 6 నెలలకు ఒకసారి కనీసం సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారితో రీచెకప్ చేయించుకుంటే సరిపోతుంది. మన న్యాచురల్ పళ్ళు పుచ్చిపోతాయి, కానీ ఆర్టిఫిషియల్ పళ్ళు పుచ్చిపోయే అవకాశం కూడా లేదు. అంత గట్టిగా న్యాచురల్గా ఉంటాయి. రెండోది కనిపించడం. మన న్యాచురల్ పళ్ళు ఎలా తెల్లగా అందంగా కనపడతాయో ఆర్టిఫిషియల్ టీత్ కూడా అలాగే గట్టిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, అందంగా ఉంటాయి. అవి పెట్టుడు పళ్ళు అని ఎవరు గుర్తించలేరు. అంత చక్కటి మెటీరియల్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు శ్రీకాకుళం నుంచి. రమేష్ గారు, రమేష్ గారు మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏంటో. అంటే నేను ఆల్రెడీ ఒక 14 years నుంచి గుట్కా వేస్తాను సార్. ఓకే, చెప్పండి సార్. అయితే గుట్కా వేస్తుంటే ప్రస్తుతానికి నాకేం అనిపించట్లేదు. ఒక 10 days 15 days మానేసాను, వేయట్లేదు. అంటే గుట్కా వేసినప్పటికి తర్వాత దుర్వాసనంతో వస్తుంది. రైట్, గుట్కాలు తినడం, పాన్లు తినడం, అలాగే సిగరెట్లు ఎక్కువ కాల్చడం, ఈ హ్యాబిట్ల వల్ల ఏమవుతుందంటే మీ పళ్ళ సపోర్టింగ్ కింద చిగుర్లు ఎముకల్లోని జబ్బు వచ్చేస్తుంది సార్. అంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దానివల్ల లోపటి నుంచి మీకు స్మెల్ రావడం అనేది డెవలప్ అవుతుంది. అది క్లీనింగ్ చేయించుకున్న లోపటి నుంచి ఒకసారి నయం చేసుకుంటే సరిపోతుంది. పళ్ళు ఏమన్నా వదులవుతున్నా, పళ్ళు రంగు మారిపోయి ఉన్న గుట్కాలు పాన్లు తినడం వల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే రంగు మారిపోవడం పళ్ళు. వాటిని కూడా మళ్ళీ తెల్లగా చేసుకోవచ్చు స్మైల్ డిజైనింగ్, వినీర్స్, లామినేట్స్ లాంటి సింపుల్ ట్రీట్మెంట్ విధానాలతో. సార్ శ్రీకాకుళంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్. మీరు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళాలన్నా కూడా ఒకసారి వెళ్ళండి. బట్ యాజ్ ఎ డాక్టర్ గుట్కాలు తినడం, పాన్లు ఎక్కువగా తినడం, బీటల్ నెట్ అంటే వక్కల్ని ఎక్కువ నమలడం లాంటివి నేను సపోర్ట్ చేయను, ఎవరు చేయరు కూడా. ఓరల్ క్యాన్సర్ అనేది హైయెస్ట్ రేట్ ఉంది ఇండియాలో. సో త్వరగా వస్తుంది. ఎవరికైనా కూడా గుట్కాలు తిన్న తర్వాత, పానులు తిన్న తర్వాత ఈ దవడలు అనేవి గట్టి పడిపోతున్నా, నోరు తెరుచుకోవడం అంటే 35 to 40 centimeters తెరవాలి. అది తక్కువగా తెరుచుకుని అన్నం లోపలికి వెళ్ళలేకపోతున్నా క్యాన్సర్ యొక్క ముందు లక్షణాలు అవి, ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు వాటిని. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వచ్చి చికిత్స స్టార్ట్ చేయకపోతే ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లీజ్ ఎవరు తినకండి. అలాంటి కండిషన్స్ ఏమైనా నోట్లో కనపడితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవడం అనేది మ్యాండేటరీ. అలాగే నెక్స్ట్ తిరుపతి నుంచి కాలర్ ఉన్నారండి, రాజేష్ గారు. హలో, చెప్పండి రాజేష్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. నాకు ఎయిర్స్ బాగా లాస్ అవుతున్నాయి. రైట్, ఓకే. ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి, అది ఎందుకు అర్థం కావట్లేదు. ఏజ్ ఎంత సార్ మీకు? 32. మీ ఇంట్లో ఎవరికైనా బట్టతలు ఉందా? ఎవరికి లేదండి. ఎవరికి లేదు, ఓకే సార్. జనరల్గా బట్టతల ఇంట్లో ఎవరికి లేకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే, అంతకు మించి ఏమి ఉండదు. నిద్ర సరిగా పడకపోవడం,
ప్రోటీన్ ఇంటేక్ తక్కువై కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం, అలాగే డాండ్రఫ్ లాంటివి చేరడం, తలస్నానం చేసే విధానం కరెక్ట్గా లేకపోవడం, రకరకాల షాంపూలు టీవీలో కనిపించిన యాడ్లతో మార్చడము, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లే ఉంటాయి. 32 ఇయర్స్ అనేది చాలా యంగ్ ఏజ్, దానికి పూర్తిగా హెయిర్ ఫాల్ అవ్వడం అనేది ఉండదు సార్. కాకపోతే ఇందులో మీరు ఏం తప్పు చేస్తున్నారు అనేది మీకు కొంచెం కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. తిరుపతిలో బస్టాండ్ వెనకాతల పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది. మీకు శ్రమ అనుకోకపోతే అక్కడికి వెళ్తే హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు రాగానే ట్రీట్మెంట్ లాంటివి అడ్వైస్ చేయరు, మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో మనం మాట్లాడే విధానంలో అంటే కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే మీరు చేసే తప్పులు ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని బట్టి మీరు ఫుడ్లో ఏమి యాడ్ చేయాలి ఒకటి చెప్తారు. ఒకసారి సింపుల్ ప్రొడక్ట్స్, ఒక షాంపూ మార్చడం వల్ల, నైట్ ఒక సీరం పెట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఆగిపోయి నార్మల్కి వచ్చేస్తుంది. సో శ్రమ ఏమీ అవసరం లేదు సార్. తిరుపతిలోనే ఉన్నారు, ఒకసారి వెళ్ళి కనుక్కొని మాట్లాడండి డాక్టర్ గారితో, ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో చెప్పండి. హలో హలో సార్, చెప్పండి సార్ ప్లీజ్. నమస్తే అండి. నమస్తే సార్. అమ్మా 2 ఇయర్స్ నుంచి చిగుళ్ళ నుంచి బాధపడుతున్నాం. చిగుళ్ళు వాపులు అండి. చిగుళ్ళ వాపులు, ఓకే. నెత్తురు వస్తుందా సార్ బ్రష్ చేస్తే? చేస్తారు. బ్లడ్ వస్తుందా పళ్ళు తోముతుంటే? అదే చిగుళ్ళు వాపులే ఉన్నామా? చిగుళ్ళు వాపులు వస్తున్నాయి. ఓకే ఓకే. చిగుర్లు అనేవి వాడడం, ఒకసారి చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వస్తాయి. రెండు, కొన్ని రకాల మందులు మనం సడన్గా వాడడం మొదలు పెడితే కూడా చిగుళ్ళు వాపులు అనేవి కనపడతాయి. బీపీ మందులు కానీ, ఫిట్స్ మందులు కానీ, కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల, లేదా ఫుడ్ ఇరుక్కుపోవడం వల్ల, అంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చి ఆ ఫుడ్ అంతా కూడా లోపల సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల కూడా చిగుళ్ళు బాగా ఇంజూర్ అయ్యి వస్తాయి. రెండు, బ్రష్ కరెక్ట్గా లేకపోవడం, పళ్ళు తోముకునే విధానం కరెక్ట్గా లేకపోయినా కూడా చిగుళ్ళు అనేవి బాగా వాపులు వచ్చేస్తాయి సార్. సో ఇందులో ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుంటే చిగురు వాపులు తగ్గిపోతాయి. కానీ అశ్రద్ధ చేయకండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే చిగుర్ల వాపులు పైన ఉండే చిగురు వాపు అంటే జింజవైటిస్ అనే కండిషన్ నుంచి అది లోపల ఎముక వరకు వెళ్ళిపోయి పెరిడాంటైటిస్ అనే కండిషన్కి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అప్పుడు పళ్ళు తొందరగా రాలిపోతాయి మీవి. సో అలాంటి కండిషన్ ఆపాలి అంటే చిన్నపాటి చికిత్సలు ఉంటాయి. లేజర్ చికిత్స లాంటివి చేయించుకున్నా, లేకపోతే ఒకసారి మీ మందులు ఏం వాడుతున్నారో మేము చూసినా కూడా వెంటనే చిగుళ్ళ వాపులు అనేవి తగ్గిపోతాయి. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళంలోనే పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్. అక్కడ చిగుళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు ఒకసారి మిమ్మల్ని చెకప్ చేసి వెంటనే మీరు ఏం చేయాలో చెప్తారో అది స్టార్ట్ చేయండి. ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా 100% ఆపేయచ్చు. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి కుమార్ గారు. హలో మేడం. సార్ ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు మాది వయసు 63 అండి. ఓకే. పళ్ళు పోయినాయి మొత్తం ఇచ్చారు బికాస్ ఆఫ్ షుగర్ అండ్ అదర్ థింగ్స్. షుగర్ వల్ల. రైట్. ఎట్లా చేయాలండి? ఆర్టిఫిషియల్ పెట్టించుకోవచ్చా? ఎస్ సార్, బ్యూటిఫుల్ క్వశ్చన్. 63 డయాబెటీస్ ఉంది, పళ్ళు లేవు. సో ఈ కండిషన్ మన కాలర్కే కాదు చాలా మందికి ఉంటుంది. అండ్ డయాబెటిక్ షుగర్ ఉంది. షుగర్తో పాటు డిఫరెంట్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్ ఉండొచ్చు. లైక్ బ్లడ్ థిన్నర్స్ వాడుతుండొచ్చు, అయితే రీసెంట్గా స్టంట్స్ లాంటివి, ఓపెన్ హార్ట్ సర్జరీస్ లాంటివి జరిగి ఉండొచ్చు, బెడ్ పైన నుండి పెరాలసిస్ ఉండొచ్చు. ఇలా ఎవరికైనా కూడా పళ్ళు లేకపోతే ఏం చేయాలి? పళ్ళు లేకపోతే మనం పూర్తిగా ఇంప్లాంట్స్ అనే విధానంతో పళ్ళు పెట్టుకోవచ్చు సార్. ఇందులో ఏంటంటే షుగర్ ఉంది కదా, ఇంప్లాంట్ పెడితే ఇంప్లాంట్ ఉంటుందా? ఎస్. మీ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. బట్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి. లేదా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెట్టుకుంటారు చాలామంది. బట్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో మనం ఏదైతే ఆహారం తినాలనో లేకపోతే ఎనర్జెటిక్గా ఉండాలనో ఇలాంటి డిమాండ్స్ మనకు ఉంటాయి, అవి ఫుల్ఫిల్ కావు. సో ఇంప్లాంట్ విధానంలోనే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ విధానాలు ఉంటాయి. వెంటనే పళ్ళు వచ్చే విధానం ఉంటుంది, లేదా కొంచెం మీ కండిషన్ బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి ఒక 4 నెలలు 6 నెలల తర్వాత పళ్ళు ఫిక్స్ చేసే విధానం ఉంటుంది. ఈ 2 విధానాల్లో మీకు ఏది సూటబుల్, మీ బోన్ ఎలా ఉంది, మీ షుగర్ లెవెల్స్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే HbA1c అనేది ఒకటి ఉంటుంది సార్. దాన్ని మేనేజ్ చేస్తూ మీ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు టీత్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా ఎలాంటి కండిషన్లో ఉన్నా మన ఇంప్లాంట్ విధానంతో పళ్ళు పెట్టచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. పళ్ళు పెట్టిన తర్వాత మీరు హాయిగా మీ మునుపటి మీ న్యాచురల్ పళ్ళతో మీరు ఎలా నమిలి తినాలో అలా తినగలుగుతారు. హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీకు
ఒకసారి కన్సల్టేషన్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ గారికి చూపెట్టుకోండి. మీరు వెళ్ళేటప్పుడు మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళండి. వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ మీకు చెప్తారు. ఒకవేళ మీరు నచ్చితే, మీరు కన్విన్స్ అయితే మీరు డెఫినెట్గా మా డాక్టర్స్ హెల్ప్తో ఫిక్స్డ్ టీత్గా పెట్టుకోవచ్చు, లేదా రిమూవబుల్ టీత్ అన్నా పెట్టుకోవచ్చు. పళ్ళు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. యాజ్ ఎ సెడ్, మన టీత్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన జనరల్ హెల్త్, మన ఫిట్నెస్, మన మెంటల్ హెల్త్, మన ఫేషియల్ బ్యూటీ అన్నీ కూడా మన నోట్లో ఉండే పళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం తిన్న ఆహారమే మన స్ట్రెంగ్త్. అందుకనే 25 years, 45 years, 55 years, 65 years అలా మన ఇయర్స్ 10 years చేంజెస్ తీసుకుంటే 25 years వాళ్ళ నుంచి 45 years వరకు దే లుక్ డిఫరెంట్. 45 years నుంచి 65 years నుంచి దే లుక్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డైట్లో చేంజెస్. అది ఇంకోటి ఏంటి, కాంప్రమైజ్ డెంటల్ హెల్త్. అలాగే లేకుండా నార్మల్ పళ్ళు గట్టిగా 40 తర్వాత కూడా ఉండి మనం తీసుకునే న్యూట్రిషన్ ఏమాత్రం తగ్గకుండా అలాగే బ్యాలెన్స్ డైట్ తిన్నాం అనుకోండి, 65 years ఉన్నా చాలా అందంగా కనపడతారు. సేమ్ అన్న నాగార్జున, చిరంజీవి వీళ్ళందరూ ఎలా ఉన్నారు? బికాస్ ఆఫ్ ద న్యూట్రిషన్ అండ్ డైట్. అలా మనము ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానికి కావాల్సిన డెంటల్ హెల్త్, గట్టి పళ్ళని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒకప్పుడు అలా పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో 100% పెట్టగలుగుతున్నాం. అందరూ ఏ వయసులో అయినా మంచి డైట్ తీసుకుని ఫిట్గా, ఎనర్జెటిక్గా ఉండే అవకాశం 100% ఉంది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు చెప్పండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ పళ్ళు కొంచెం పైరెండు సార్, పైరెండు అంటారు, చందాలు అంటారు, ఊడిపోయాయి సార్. ఇప్పుడు దానికి కట్టించుకోవడానికి అంటే ప్రాబ్లం మేడం? లేదు సార్, 100% కట్టచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు సార్. పళ్ళు లేకపోతేనే ప్రాబ్లం. మీకు ఎప్పుడైతే దంతాలు అనేవి ఉండవో నమిలి తినడం అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. అప్పుడు మనం తిన్న ఆహారం మనకి అరగకపోవడం, అలాగే మొహం అనేది తొందరగా వడిలిపోవడం, మన ఎనర్జీ లెవెల్స్ పడిపోవడం లాంటివి కనపడతాయి. సో అక్కడ పళ్ళు పెట్టడం 2 విధానాల్లో పెట్టచ్చు. ఇంప్లాంట్స్ వేసి వెంటనే పళ్ళు పెట్టచ్చు, లేదా బ్రిడ్జ్ విధానంలో పెట్టచ్చు. ఏమైనా ఫిక్స్డ్ పద్ధతుల్లో మీకు ఆర్టిఫిషియల్ టీత్ పెట్టచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. మీరు పళ్ళు పెట్టిన తర్వాత మీరు ఏదైతే ఫుడ్ తినలేకపోతున్నాను, నేను నమలలేకపోతున్నాను, నాకు నచ్చిన ఆహారం లోపలికి వెళ్ళట్లేదు, నా బలం తగ్గిపోతుంది, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి జనరల్గా పళ్ళు లేని వాళ్ళందరికీ. అవన్నీ కూడా మీరు ముందుకు రాగలుగుతారు, కంఫర్టబుల్గా మీరు లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి సార్. మా హెల్ప్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. మీరు ఒకసారి కాల్ చేసి దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారికి ఒకసారి చూపెట్టుకోండి. వాళ్ళు ఒక ఎక్స్రే తీస్తారు, ఇమీడియట్గా మీకు చెప్తారు ఏ విధంగా పళ్ళు పెడితే మీకు చక్కగా పళ్ళు వస్తాయనేది. పార్థ డెంటల్ హెయిర్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీలో ప్రతి స్టేట్లో, జిల్లాలో, టౌన్లో మీకు బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి టౌన్లో, డిస్ట్రిక్ట్స్లోని మీకు బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి 30కి పైగా బ్రాంచెస్. చెన్నైలో ఉన్నాయి 5కి పైగా బ్రాంచెస్. ప్రతి బ్రాంచెస్లో కూడా సూపర్ స్పెషలిస్టులు మీకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు దంత వైద్యంలో ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పూర్తిగా మీకు అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంచాము. అలాగే హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా హెయిర్కి సంబంధించిన స్పెసిఫైడ్ అండ్ సర్టిఫైడ్ ట్రైకాలజిస్టులు, అంటే హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు మీకు అన్ని బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉన్నారు. సో మీరు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం తప్పులేదు. అయితే వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పేది మీ సమస్యకి కోరిలేట్ అవుతుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్లో ఏంటంటే మేము స్కాన్ చేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తామండి. నోట్లో సమస్యలు కానీ, తల మీద సమస్యలు కానీ, వెంట్రుకి స్ట్రాండ్కి మధ్యన గ్యాప్ ఎంత ఉంది, ఎన్ని మిల్లీమీటర్లు ఉంది, ఎందుకు ఊడిపోతుంది, ఎక్కడ డాండ్రఫ్ ఉంది, ఎక్కడ ప్యాచెస్ వచ్చాయి, ఎక్కడ పలసపడుతుంది, ఎక్కడ డెన్సిటీ ఉంది, ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా మానిటర్ మీకు చూడగలుగుతారు. సో మీ ప్రాబ్లం ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. అందుకనే సో ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉంటే సమస్య పెంచుకోకుండా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకసారి కలవడం వల్ల సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అన్ని బ్రాంచెస్లో ట్రీట్మెంట్ విధానాలకు కూడా మీకు ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే ఒకేసారి మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో 10 monthsలో, 12 monthsలో, 15 monthsలో మెల్లిగా పే చేయొచ్చు. ఎవరికి పే చేయడం కష్టం అనుకునే వాళ్ళకు కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉంది. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, సక్సెస్ఫుల్ అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్స్ కావాలని ఉన్నా ఫీజ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్లో ఫీజుని పే చేయొచ్చు. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ శంకర్, ఫిల్మ్ నగర్ నుంచి. శంకర్ గారు. హలో డాక్టర్ గారు. శంకర్ గారు చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అదేనండి మాట్లాడాము. మీరు ఒకసారి పోయిన
సంవత్సరంలోనే మా మిస్సెస్ గారికి పైన దంతాల బాగోపోతే వెళ్ళి క్లీనింగ్ చేపించి ఒక ఎంతో 10,000 అయినాయండి. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటారా? ఆరోగ్యశ్రీ డెంటల్కి ఉండదు సార్, పళ్ళ సమస్యలకి ఆరోగ్యశ్రీ ఉండదు. మొన్న గుంటూరులో చూపించామండి పార్టీ దంతాల్లో. కాకపోతే మీ ఫీజుని వెళ్ళి కట్టుకోవచ్చు సార్ ఇన్స్టాల్మెంట్స్లో. గుంటూరులో కూడా ఈ ఫెసిలిటీ ఉంది, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ప్రతి బ్రాంచ్లో ఉంది. సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోండి, చక్కగా చేస్తారు ట్రీట్మెంట్. సమస్యకి సంబంధించిన స్పెషలిస్టులు మాత్రమే చేస్తారు, వేరే వాళ్ళు పేషెంట్ని టచ్ చేయరు. కాకపోతే సక్సెస్ రేట్ బాగుంటుంది. ఫీజు ఒక్కసారి మీరు కట్టలేకపోయినా ఇబ్బంది ఏం లేదు, మెల్లగా 10 నెలలు 12 నెలలు ఒక్కొక్క నెలకి ఇంత అని చెప్పి ఇన్స్టాల్మెంట్లో కట్టుకుని మీరు ముందు చికిత్స చేయించుకోవచ్చు. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నరసింహారావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఇది చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది టీత్ లూజ్ అవి అలాగని సెన్సిటివ్ ఏం లేదు, కానీ టీత్ అవి కదులుతూ ఉన్నవి అలా. సో ఇది ఎందువల్ల సార్? టీత్ కదులుతున్నాయంటే పెరిడాంటైటిస్ సార్, క్రానిక్ జనరలైజ్డ్ పెరిడాంటైటిస్ కానీ లోకలైజ్డ్ పెరిడాంటైటిస్ కానీ ఉంటుంది మీకు. అంటే లోపల ఉండే పన్ను కూర్చుంటుంది కదా, ఆ కింద నుండే ఎముక అరిగిపోవడం వల్ల, పండికి ఉండే సపోర్ట్ వదిలేయడం వల్ల పళ్ళు చిన్నగా మొబైల్ అవుతాయి. దిస్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సార్, అంటే జబ్బు ఇది, డిసీజ్ ఇది. ఇదేంటంటే ఏజ్తో సంబంధం లేదు, పలానా ఏజ్ వచ్చాక ఈ జబ్బు వస్తుంది, పళ్ళు రాలిపోవడం అనేది ఏజింగ్ ప్రాసెస్ అనుకుంటే అది మిస్కాన్సెప్షన్, మిస్అండర్స్టాండింగ్. ఇది ఇన్ఫెక్షను, దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఆల్రెడీ పట్టుకుంటే ఇలా ఇలా కదిలిపోతుంది అనుకోండి, అంటే మొత్తం దాని చుట్టూ ఉండే మజిల్ ఫైబర్స్ అన్నీ పోతే మనం ఆ పన్నుని మళ్ళీ గట్టిపరచలేము, అంటే రీఫిక్స్ చేయలేము. అది తీసేసి అట్లీస్ట్ ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా, ఈ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళ వరకు వెళ్ళి మొత్తం పళ్ళన్నీ లేకుండా అయిపోకుండా మనం పూర్తిగా ఆపచ్చు. పోయిన పన్ను ప్లేస్లో మళ్ళీ నార్మల్గా కనిపించే ఫిక్స్డ్ పన్నుని కూర్చోపెట్టచ్చు. మీ కండిషన్కి అసలు లేట్ చేయకూడదు సార్, ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వండి. యాజ్ ఎ సెడ్, హైదరాబాద్లో ప్రతి ఏరియాలోని పార్థ బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. జస్ట్ వాళ్ళు ఓపీజీ అని ఎక్స్రే తీస్తారు అండ్ ఇంట్రావరల్ కెమెరాలతో పైన ఎక్స్టర్నల్గా చూపిస్తారు. ఇంటర్నల్గా ఎముక లోపల ఎందుకు మీకు పళ్ళు లూజ్ అవుతున్నాయి అన్నది మీ కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ మోర్ ప్రాపర్లీ దాన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ లైవ్ షో. రైట్ డాక్టర్, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? స్మైల్ డిజైనింగ్ అంటే మనం పళ్ళని అందంగా చేసుకోవడం స్మైల్ డిజైనింగ్ అంటే చాలామందికి వాళ్ళ స్మైల్తో సాటిస్ఫైడ్ ఉండరు. అంటే నవ్వేటప్పుడు బాగాలేదనో, ఎత్తున్నాయి, సందులు ఉన్నాయి, రంగు మారిపోయి ఉన్నాయి, మరింత తెల్లగా ఉండాలి, లేదా ఇక్కడ బయటకు వచ్చింది, లేకపోతే బాగా వంకర ముందుకి వెనక్కి ఉన్నాయి, ఇట్లాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేస్తాం. ఈ స్మైల్ డిజైనింగ్ ఎవరికైనా చేయొచ్చు. మన స్మైల్ని మనం మరింత అందంగా చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్. సో ఎవరైనా కూడా ఇలాంటి స్మైల్తో ఇబ్బందులు ఉంటే హాయిగా స్మైల్ డిజైనింగ్ చేసుకుని అందంగా నవ్వచ్చు. అంటే స్మైల్ డిజైనింగ్ న్యాచురల్గా ఉంటుందంటారా? దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండవంటారా? ఏ ఉండవండి. స్మైల్ డిజైనింగ్లో ఉండే పార్ట్ ఏంటంటే అదే కదా, స్మైల్ని డిజైన్ చేయడం. ఇప్పుడు ఆ డిజైన్ మీరు చేసుకున్నారు అని పక్క మనిషికి తెలిసిపోతే ఇంకేముందండి ఆ డిజైన్ చేయడంలో? ఎవ్వరికీ తెలియదు. మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న తర్వాత మీ ఇంట్లో మనుషులు కూడా మీరు స్మైల్ని డిజైన్ చేయించుకున్నారు అని గుర్తుపట్టలేనంత న్యాచురల్గా అందంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మీ స్మైల్ అనేది. సో అందుకని స్మైల్ డిజైనింగ్ న్యాచురల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. మీరు ఏ కాన్సెప్ట్ని మీరు తీసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ అంటే ప్రతి ఒక్కరు ఉన్న పళ్ళని తీసేసి కొత్త పళ్ళు ఏవో పెట్టేస్తారు అనే కాన్సెప్ట్లోకి వెళ్తున్నారండి. కాదు, మీకు ఎలా కావాలి, మీ స్మైల్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే దాని మీద మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు స్మైల్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు మీ కేసుకి సంబంధించి కేసులు చేసి ఉంటాం మేము, ఆ ఫోటోగ్రాఫ్స్ చూపించమని డాక్టర్ గారిని అడగండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓ ట్రీట్మెంట్ ముందు ఇలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత మేము కూడా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఆ తర్వాతే మీ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యి చూడండి, మీ స్మైల్ని మీరు డెఫినెట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. పళ్ళ సమస్యలు అలాగే జుట్టు సమస్యలకు సంబంధించి చాలా వివరాలు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.